గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా, అంటే చరణ్ గారు ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక 3 దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి. అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు. ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి తగ్గ కొడుకు నిరూపించుకున్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో? బిహేవియర్ మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన, చరణ్తో మాట్లాడిన, మనకి అసలు ఇదే ఉండదు అసలు. అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ, తనతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఏం ఉండదబ్బా. అది ఇంత పెద్ద స్టార్ రేంజ్ ఇది అట్లా ఏమి ఉండదు అసలు. ఉండదబ్బా. మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు యాయిలుగా ఇప్పుడు ఉన్న ఏ హీరోలైనా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ. కాకపోతే ఎవరి క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటా. అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కూడా నా లెక్కనే ఉంటారు అనలేను నేను. ఇంతే, ఇట్లనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క హీరో అంతే బా, ఒక్కరనే కాదు, అందరు అట్లనే ఉన్నారు. నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లుంటే అట్లా ఉంది, ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు, ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు. కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు. ఇంతమందిని చూసినాను నేను, ఇంతమంది యాక్టర్స్తో పనిచేసి. అస్సలు ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం. అక్కడి నుంచి ఒక 2 వార్స్ని తీసుకొచ్చి, ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో బా, మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది కానీ అదొకటే ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్లు ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు ఏది తెలియని కూడా తెలియదు. అండ్ RRRలో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్, అది గుజరాత్లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టే లేదు. అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో, అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం. 2:30కి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో నేను నడుముగిలుతాడు, ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు. ఏమో నేను చూడలేదు సార్ అని నేనంట. చూసింటా, కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం. ఎవరు గెలుతారు కానీ ఏమో సార్, నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు, చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది. వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్ గెలుతారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా, అరే ఈ సీన్లో కదా మేము ఇంతగా నవ్వుతున్నాం, అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకొని ఉన్నాడు, ఇట్లా ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు. ఈడ ఇట్లా అంటే ఇట్లా తగ్గ చూసుకుంటా ఇట్లా ఇక ఇదొకటి ఉంటుంది. అది నేను అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు.
ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. అలా ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా బా. ఉమ్. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. అది ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది. ఉమ్. ఎవరా ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారు, ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన, ఇది ఎక్కడ ఇంత తక్కువ కాదు. అవును. ఇప్పుడు అంటారు కదా ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని, సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు రెండు సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు. గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ ఇస్తారు? అది 5 రోజులు అంతే గుజరాత్. 5 రోజులు